మెడిసినల్ వాల్యూస్ అన్నీ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. మజిల్ టోన్ని పెంపొందించే వైటమిన్ B6 యూజెస్ మీకు లాస్ట్లో అన్నీ ఇచ్చేస్తాను, డోంట్ మిస్. ఈ పీసెస్ అన్నీ చూడండి ఎలా ఏదో దారంతో కట్టినట్టుగా కనెక్ట్ అయి ఉన్నాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిస్టీస్ చాయిస్. అరటి బోద కషాయం పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దీన్నే అరటి దూట అని, అరటి దిండు అని కూడా అంటారు. అరటి బోదలో ఉండే ఇన్నర్ కోర్ పార్ట్నే తీసుకోవాలి. ఇది మొత్తం తీసుకోకూడదు, ఎందుకంటే ఈ డీపర్ పార్ట్లోనే మెడిసినల్ వాల్యూస్ అన్నీ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. ఇన్సులిన్, హిమోగ్లోబిన్ తయారవడానికి కావాల్సిన ఐరన్ అండ్ మజిల్ టోన్ని పెంపొందించే వైటమిన్ B6 ఇందులో ఉంటుందండి, ఇంకా కాల్షియం కూడా. ఈ డికాక్షన్ యూజెస్ మీకు లాస్ట్లో అన్నీ ఇచ్చేస్తాను, డోంట్ మిస్. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఇక్కడ, ఓకేనా. నేను ఇక్కడ ఇన్నర్ కోర్ పార్టే తీసుకున్నానండి, వెరీ డీపర్ పార్ట్ తీసుకున్నాను. ఇలా ఈ పైన ఉండే లేయర్స్ అన్నీ తీసేసి ఇన్నర్ మోస్ట్ పార్ట్నే తీసుకొని ఇలా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. బాగున్నాయి కదా ఈ స్లైసెస్, ఒక స్పెషల్ డిజైన్ కూడా కనిపిస్తుంది కదా ఇందులో మీకు. సో అండ్ ఈ డికాక్షన్ చలవ చేస్తుంది కూడానండి. ఒక బౌల్లో ఒక పెద్ద గ్లాస్తో, అంటే మీడియం సైజ్ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసి ఈ స్లైసెస్ అందులో వేసి ఒక 5 minutes బాయిల్ చేయాలి. ఈ పీసెస్ అన్నీ చూడండి ఎలా ఏదో దారంతో కట్టినట్టుగా కనెక్ట్ అయి ఉన్నాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఈ అరటి బోదలో ఉండే పెక్టిన్ అండ్ హెమిసిల్యులోజ్ అనే కాంపౌండ్స్ అన్నమాట. వీటిలోనే ఈ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. పెక్టిన్లో ఉండే సాల్యుబుల్ ఫైబరే రక్తంలోకి గ్లూకోజ్ స్లోగా వెళ్ళేలా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ ఫుడ్ బాగా డైజెస్ట్ అయ్యేలా కూడా చూస్తుంది అనమాట. వీలైనప్పుడల్లా ఉదయాన్నే ఎంటీ స్టమక్తో ఒక వారం రోజులు ఇది తీసుకోండి, తర్వాత మీరు వేరే ఏదైనా తాగొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇలా డికాక్షన్ రూపంలో తీసుకోవడం వల్ల ఫైబర్ లాస్ అవుతుంది అనుకోవాల్సిన పని ఏం లేదండి, ఎందుకంటే ఈ అరటి బోదల్లో సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇదంతా ఈ బాయిల్డ్ వాటర్లో కరిగిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట. సో మన గట్ బ్యాక్టీరియాకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో డోంట్ వరీ. ఇలా దీని మధ్యలో ఈ లిక్విడ్ తయారు చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా స్టిర్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి, అంటే ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ ఇలా బ్లాక్గా కన్వర్ట్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా బ్లాక్గా కన్వర్ట్ అయినాయి అనుకున్న తర్వాత ఈ డికాక్షన్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే కనుక ప్రొద్దుటే మెడిసినల్ లిక్విడ్ కోసం వెయిట్ చేస్తున్న మీ కిడ్నీస్కి ఇది ఒక బెస్ట్ టీ అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, దీన్ని వేడివేడిగానే ట్రై చేయండి, ఓకేనా. ఈ డికాక్షన్ యూజెస్ అన్నీ చూసేయండి, ఇక్కడ ఇచ్చేస్తానని చెప్పాను కదా. దానికంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఇందులో కరిగిపోయిన రూపంలో ఉన్న ఫైబర్ వల్ల ఈ కషాయం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, కిడ్నీ స్టోన్స్ తయారవకుండా చేసి విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది అండ్ బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అండ్ బ్లడ్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇది చలువ చేసే లక్షణం కలిగి ఉండటం వల్ల ఎసిడిటీ, అల్సర్స్కి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో ఐరన్ అండ్ వైటమిన్ B6 ఉండటం వల్ల హిమోగ్లోబిన్ని రక్తంలో పెంచుతుంది. చూసారుగా, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది అప్పుడప్పుడు తాగే అలవాటు చేసుకోండి, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, డోంట్ ఫర్గెట్, సో దట్ నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.